శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. 100% ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9172001817. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎవరైతే నిన్ను కాదని దూరం పెడుతున్నారో వాళ్ళతో ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండు బిడ్డ, నీ తండ్రి మాటలను కొట్టి పారేయకుండా వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇప్పుడున్న ఈ సమాజంలో నిజంగా స్వచ్ఛమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి ఏమాత్రం కూడా అస్సలు విలువే లేదు తల్లి. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంటే వెళుతుంది. అందరూ కూడా దాన్నే నమ్ముతున్నారు. అలాంటి సమాజంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు బిడ్డ. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ, చాలామంది ఇప్పుడు నీ ముందు ఇంకా అబద్ధాలు చెప్పి వాటిని నిజమని చెప్పి నీ వద్ద నమ్మిస్తూ ఉన్నారు. అబద్ధాలకు రంగులు వేసి స్వచ్ఛమైనటువంటి నిజమని నీకు నమ్మిస్తున్నారు బిడ్డ. నువ్వు కూడా ఇదే నిజమని మోసపోతున్నావు. అందుకే కొంతమందిని దూరం పెట్టిస్తున్నాను చూడు తల్లి. నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది కదా, నువ్వు కూడా అలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోలేకపోతే నేను నీ తండ్రిగా అడిగితే నీకు సమాధానం ఇస్తాను కదా. అలా కాకుండా లేనిపోని నిర్ణయాలు తీసుకుని లేనిపోని ఆలోచనతో మనసు పాడు చేసుకుంటున్నావు. ఎందుకమ్మా ఎవరో ఏదో చెప్పగానే గుడ్డిగా నమ్మేస్తున్నావు? ఎందుకు చెప్పు తల్లి. ఇలా చేయడం వల్ల అసలు నీకు ఏ లాభం వస్తుంది చెప్పు. చూడమ్మా, నీకు ఇష్టమైన వారు గుండెను గాయపరిచేలా మాట్లాడినా సరే అవేవి కూడా నువ్వు పట్టించుకోకుండా నిన్ను ఎంత దూరం పెట్టినా సరే నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ఇది బాగానే ఉంది బిడ్డ. మళ్ళీ ఆ తర్వాత బాబా, నేను వాళ్ళతో ఎంతో ప్రేమను చూపిస్తున్నానే, ఎంతగా అంటే చాలా మంచిగా ఉంటున్నానే, ఎంతలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, ఎంతగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేకూరుస్తున్నాను. మరి నాకెందుకు బాబా వాళ్ళు ఏమీ చేయడం లేదు, నాకెందుకు బాబా అసలు సహాయం అనేది చేయడం లేదని నన్ను తిరిగి నన్ను ప్రేమించడం లేదని అడుగుతూ ఉన్నావు కదా. ఇది న్యాయమైన చెప్పు. చూడమ్మా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకు. అలా ఆశలు పెట్టుకుంటే తర్వాత నీకు మిగిలేది నిరాశని. నిజమే కదా తల్లి, ఇప్పుడు మిగిలింది అదే కదా నీకు. చూడు బిడ్డ, నువ్వు ఇతరుని ఇష్టపడచ్చు, అది నీ హక్కు. కానీ వాళ్ళు కూడా నిన్నే ఇష్టపడాలి అనుకోవడం నీ స్వార్థం కదా. అది వాళ్ళ ఇష్టమమ్మా. వాళ్ళు ఇష్టపడకపోవడం అనేది వాళ్ళ హక్కు. దాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఎప్పుడైనా సరే తల్లి, ఒకసారి మనం ప్రపంచంలోకి ఆహ్వానించామంటే వాళ్ళు మన వాళ్ళు అవుతారు తల్లి. ఇక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు చెప్పు. ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించు. నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేనంత దగ్గరగా నువ్వు వెళ్ళావంటే తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు అది మామూలుగానే అనిపించవచ్చు. ఏముందిలే బాబా చెప్తున్నారని నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావంటే తర్వాత భవిష్యత్తులో బాధపడాల్సిందమ్మా. నువ్వే అసలు ఎప్పటికైనా సరే ఈ విషయాలు ఎన్నో జరుగుతాయి. నేను ఎన్నో చెప్తున్నాను, నువ్వు అన్నీ కూడా విన్నట్లుగా వెళ్ళిపోతున్నావు. నేను చెప్తున్నాను కదా తల్లి, జీవితంలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండమ్మా. మితిమీరిన ప్రేమ పెంచుకోవద్దు. వాళ్ళు దూరం అయిపోతే నువ్వు ఉండలేనంత ప్రేమను పెంచుకోకని అంటున్నావు కదా. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, అసలు ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. గడిచిపోయిన గతము మనది కాదు, రాబోతున్న భవిష్యత్తు మనది కాదు. ఇప్పుడున్న ఈ క్షణం మాత్రమే మనదే నీ చేతిలో ఉంటుంది. అసలు చెప్పాలంటే మరుక్షణం ఏం జరుగుతుందో చెప్పగలమా? అంటే ఇప్పుడు గంట తర్వాత 2 గంటల తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలవు బిడ్డ. ఇప్పుడే నుంచి నువ్వు ఉన్న ఈ క్షణం నీదే. కాబట్టి ఈ క్షణాన్ని ఆనందంగా ఆహ్వానించమ్మా. ఎందుకు బిడ్డ లేనిపోని ఆలోచన నువ్వు బాధపడుతూ భయపడుతూ ఉంటా చెప్పు. ఎవరైనా సరే నువ్వు దూరం పెడుతున్నారంటే వాళ్ళ మాటలు చేతలే కానీ లేదైనా సరే నువ్వు దూరం పెడుతున్నారంటే నువ్వు దిగులు పడద్దు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీ మాటకు కూడా విలువ, గౌరవాన్ని ఇస్తుంది. అలా కాకుండా నిన్ను కావాలని దూరం పెడుతున్న విషయం నీకు తెలిసినా కూడా నువ్వు పదే నువ్వు అంటే వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల, వాళ్ళకి ఎక్కువగా గౌరవం ఇవ్వడం వల్ల నీకు విలువ ఏముంటుంది చెప్పు.
ఒక్కసారి నువ్వే ఆలోచించు బిడ్డ. అసలు నీ బాబాయ్ ఎందుకు ఇలా అంటున్నారో నువ్వే తెలుసుకున్నావంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది. నీ సాయి మాటలు అర్థం చేసుకుంటే ఇక నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు. నీ బాబాయ్ ఎప్పుడు కూడా నీకోసమేగా చెప్తున్నారు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ. ఇకనైనా సరే నిన్ను మార్చుకో. ఎవరు ఎలాంటి వారు తెలుసుకో. నిన్ను కావాలని దూరం పెడుతున్న వాళ్ళకి నువ్వే కాస్త మౌనంగా నవ్వుతూ దూరం వెళ్ళు. అదే కూడా నీకు హాయిగా ప్రశాంతతనిస్తుంది. అర్థమైంది కదా బిడ్డ. ధైర్యంగా ఉండు. తోడుగా నీకు ఎవరు లేకపోయినా సరే నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.